ఆధ్యాత్మికంగానే కాకుండా ప్రజావసరాలకు అందరి అవసరార్థం అభివృద్ధి సంక్షేమం అన్నింటినీ అన్ని వర్గాల ప్రజానీకానికి అందిస్తూ అండగా నిలిచేది కూటమి నాయకులు సిక్కోలు త్రిమూర్తులని శ్రీకాకుళం నగర తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు మాదారపు వెంకటేష్ అన్నారు. శనివారం శ్రీకాకుళం నగరంలో ఆయన పత్రికా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం సంక్షేమంతో పాటు అభివృద్ధే లక్ష్యంగా పనిచేస్తే గత వైకాపా పాలనలో అభివృద్ధి సంక్షేమం అట్టడుగు స్థాయికి పోయిందని వెంకటేష్ విమర్శించారు. సిక్కోలు నియోజకవర్గం నగరాభివృద్ధికి అసలైన అడ్రస్ త్రిమూర్తులు కింజరాపు అచ్చెన్నాయుడు, రామ్మోహన్ నాయుడు, ఎమ్మెల్యే గొండు శంకర్ నాయకత్వమని అన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 10 నెలల్లో సంక్షేమ కార్యక్రమాలతో పాటు ఎంతో ప్రాముఖ్యమైన రథసప్తమి పండుగను రాష్ట్ర పండుగగా ప్రకటించి అభివృద్ధి చేశారని, అలాగే కోడి రామ్మూర్తి స్టేడియం పునఃనిర్మాణ పనులు పూర్తి స్థాయిలో ప్రారంభమయ్యాయని, మరికొన్ని నెలల్లో స్టేడియం అందుబాటులోకి వస్తుందని వెంకటేష్ తెలిపారు. అలాగే ఆముదాలవలస ఎమ్మెల్యే కోన రవికుమార్ కృషితో శ్రీకాకుళం ఆముదాలవలస రోడ్డు బ్రహ్మాండంగా తయారవుతుందన్నారు. నగర ప్రజలకు, వ్యాపార వర్గాలు ఎంతో అవసరమైన నిరంతరం ఉపయోగంలో ఉండే పురాతన పొట్టి శ్రీరాములు మార్కెట్ అటు ప్రజానీకానికి, ఇటు కొనుగోలుదారులకు, వినియోగదారులకు ఇబ్బంది పడే విధంగా తయారైందని, మార్కెట్లోకి వెళ్ళడానికి కూడా దారులు గందరగోళంగా ఉన్నాయని, వాటన్నింటినీ సరిదిద్ది వ్యాపార వర్గాలకు, ప్రజానీకానికి అనుకూలంగా నూతన మార్కెట్ నిర్మాణం చేయటానికి త్రిమూర్తులు చిత్తశుద్ధితో ఉన్నారని, ఇందులో ఎవరూ ఎటువంటి ఆందోళన పడాల్సిన అవసరం లేదన్నారు. మున్సిపల్ కార్యాలయాన్ని ఎవరికీ అమ్మడం లేదని, ఇదంతా దుష్ప్రచారం మాత్రమే అన్నారు. మంచి సుందరమైన మార్కెట్ని పునర్నిర్మిస్తాం. ఇప్పుడు వచ్చిన అవకాశాన్ని మనం వదులుకున్నామా, భవిష్యత్ తరాలు మనం చేస్తున్న తప్పులకి ఖచ్చితంగా మూల్యం మనం కాదు, మన బిడ్డలు చెల్లించుకోవాల్సి వస్తుందని దయచేసి అందరూ సహకరించండి. ఇక మున్సిపల్ కార్యాలయం అది చాలా పురాతనమైనది, ఎంతో చరిత్ర గలది. ఎందరో మహానుభావులు మున్సిపల్ చైర్మన్గా పనిచేశారు, ఎంతోమంది మున్సిపల్ కౌన్సిలర్స్గా పనిచేశారు. అటువంటి పురాతన మున్సిపల్ ఆలయం ఇప్పుడు పెచ్చులు ఊడిపోయి పడిపోతుంటే అందులో పనిచేస్తున్న సిబ్బంది చాలా తీవ్ర ఇక్కట్లకు ఇబ్బందులు పడుతున్నాం. అది మేము చూసాం కల్లారా. అది పోగొట్టాలి, మంచి ఆలయం మున్సిపల్ కార్యాలయం కట్టాలని అచ్చెన్నాయుడు గారు, రామ్మోహన్ నాయుడు గారు, శంకర్ గారు దృఢ నిశ్చయంతో ఉంటే దానికి ప్రధాన కారణం చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, లోకేష్ బాబు గారు P4 అనే ఒక పథకం పెట్టి పబ్లిక్, ప్రైవేటు అందరూ కలిసి దాంట్లో భాగస్వామ్యమై ఈ సమాజంలో ధనికులైన చాలామంది ఉన్నారు. వాళ్ళ సహకారంతో ఈ రాష్ట్రాన్ని, ముఖ్యంగా జిల్లాని, నగరాన్ని, అందులో చాలా ప్రాంతాలను అభివృద్ధి చేసి పేదవాళ్ళని ఆర్థికంగా బలోపేతం చేద్దామనే ఒక లక్ష్యంతో P4 పథకం చంద్రబాబు నాయుడు గారు పెట్టారు. దాన్ని స్ఫూర్తిగా తీసుకొని అచ్చెన్నాయుడు గారు, రామ్మోహన్ నాయుడు గారు, శంకర్ గారు మున్సిపల్ కార్యాలయాన్ని పడగొట్టి ఎంతోమంది ధనవంతులు ఉన్నారు, వాళ్ళ ఆర్థిక సహాయంతో పునర్నిర్మించి మళ్ళీ అక్కడే మున్సిపల్ కార్యాలయం పెట్టి సుందరమైన కార్యాలయం అందజేస్తామంటే దాన్నేమో వక్రీకరిస్తూ మున్సిపల్ ఆఫీస్ని అమ్మేస్తారు, వేరే వాళ్ళకి ఇచ్చేస్తారు. ఇటువంటి నిందలు అవసరమా? ప్రజలందరూ చూస్తారు, పత్రికలు ఉన్నాయి, ఇక్కడ పెద్దలు ఉన్నారు, మేధావులు ఉన్నారు, చాలామంది ఉన్నతమంది ఉన్నారు జిల్లా హెడ్ క్వార్టర్. ఇక్కడ ఎవరు అక్రమాలు చేసినా, ఎవరు అన్యాయాలు చేసినా ఎవరు ఊరుకునే పరిస్థితులు అయితే ఈ రోజుల్లో లేవు.